ఈరోజు మనం కుంపట్ల సాంబార్ చేయబోతున్నాము. దానికోసం చక్కగా ముందు ఉల్లిపాయలు, ఆలుగడ్డ, సొరకాయ, ఈ ముక్కలు, పచ్చిమిరపకాయలు తరుక్కొని ముందుగా ఇట్లా కుంపట్లో పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత మనం తరిగిన మునక్కాళ్ళు ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ చక్కగా పోపు వేసి ఇలా మగ్గబెట్టుకోవాలి. కొంచెం ఒకసారి కలుపుకొని ముక్కలు వేగేదాకా, మెత్తబడేదాకా అలా వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పప్పుని ముక్కల మీద వేసుకొని చక్కగా మెత్తగా ఉడకాలి పప్పు. ఆ పప్పుని ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు, తర్వాత ఆ పప్పులో ఉన్న నీళ్ళు కూడా కొంచెం సాంబార్లో అట్లా పోసుకోవాలి. పోసుకొని ఇంకా మూత పెట్టి ఓ 10 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చక్కగా చింతపండు, సాంబార్ పొడి, ఉప్పు